జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. ఏమి క్షత్రియ బలం ఇది? ఆ బ్రహ్మతేజస్సు యొక్క బలం ముందు నేను ఆగలేకపోయినాను. నేను సంపాదించాలి. నేను వశిష్ఠుడంత వాణ్ణి కావాలి. ఆయన బ్రహ్మర్షి, నేను బ్రహ్మర్షిని కావాలి అన్నాడు. వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. మాలినీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి తెలిసింది. ఇంద్రుడు లోకాలన్నీ చూస్తుంటాడు. ఎవడు తపస్సు చేస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడన్నా నా సింహాసనానికి ఎసరు పెడుతున్నాడా అని చూస్తుంటాడు. చూశాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. శక్తి వస్తున్నది. శక్తి వస్తే ఏం చేస్తాడో ఏమో. కామక్రోధాలు జయించినటువంటి వాడికి శక్తి వస్తే ఏమవుతుంది? అప్సరసలందరూ నాకు కావాలంటాడు. నేను ఇంద్రుడి సింహాసనం మీద కూర్చోవాలంటాడు. ఇతన్ని పరీక్ష చేయాలా అనుకున్నాడు. మేనకను పంపించాడు. మేనక వచ్చింది. మేనక వచ్చి నేను పొద్దున కూర్చొని మధ్యాహ్నం దాకా జపం చేసేవాడు. లేచి కాస్త ఆహారం తీసుకుండేవాడు, లేకపోతే లేదు. అట్లా ఆయన ఎప్పుడో కళ్ళు తెరి చెవితలికి వచ్చినప్పుడు ఆయన ముందు నాట్యం చేయటం మొదలుపెట్టింది. అలయక అమ్ముని వల్లభురోలనున్న అమ్మిళిత సుగంధ బంధుర సమీర వశంబున తూలి బాలపై వెలువలు వెడలన్బయల్బడియే వల్దకు చెంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబు తరళ త్రివళీయుతరోమరాజయున్. గాలికి పై వస్త్రం పడిపోయింది. ఆమె శరీర భాగాలు కనిపిస్తున్నాయి. మోహపడ్డాడు. ఆమె వెంటబడ్డాడు. ఆమె ఎట్లాగో అంగీకరించడానికే వచ్చింది. అంగీకరించింది. 1 సంవత్సరం పాటు ఆ రకంగా విశ్వామిత్రుడు మేనకతోటి క్రీడించాడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి ఉన్నాడు ఆయన. 1000 ఏళ్ల తపస్సు మొత్తం జాగ్రత్తగా ఖర్చు పెట్టించింది మేనక. ఏమండి, ఇవాళ నాకు హిమాలయ మా పర్వతాలలో లేకపోతే మలయ పర్వతం మీద విహరించాలని ఉందండి. ఆకాశంలో ఎగిరిపి ఆమెను తీసుకెళ్ళేవాడు. 1 సంవత్సరం అయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆ సంగతి తెలియదు ఈయనకి ఇంకా. ఇవాళ మనం గంగా స్నానం చేద్దామండి, అక్కడ ఫలానా చోట విహరిద్దాము, హిమాలయాలలో విహరిద్దాము అని అన్నది. ఆమెను నడుము పట్టుకున్నాడు. ఆకాశానికి లేవబోయినాడు, లేవలేదు. ఆమె ఆకాశానికి ఎగిరింది. సహజంగా ఆమెకు దివ్యశక్తి ఉన్నది, అప్సరస్సు కాబట్టి. అదేమిటి మహర్షి మీరు పైకి రావటం లేదు అన్నది. అంటే నేను రాలేకపోతున్నాను, నా తపశ్శక్తి అయిపోయింది. అయితే వెళ్ళొస్తానండి, గుడ్ బై అన్నది మేనక. అదేమిటి మేనక, మనం ప్రేమించుకున్నాము, నా వల్ల నువ్వు గర్భవతివి కూడా అయినట్లున్నావు కదా అంటే, మాకు ప్రేమలు ఇట్లాంటివి ఉండవండి. నేను ఇంద్రుడి దగ్గర ఉద్యోగం చేస్తాను, మీ తపస్సు చెడగొట్టమని పంపించాడు ఆయన. చెడగొట్టాను. నా డ్యూటీ నేను చేశాను, నా కర్తవ్యం నేను చేశాను అన్నది. ఏమనలేకపోయినాడు. అన్నా చేసేదేముంది, తపశ్శక్తి లేదుగా. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఈసారి రంభను పంపించాడు ఇంద్రుడు. రంభా నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యా, ఒకసారి లొంగాడు, ఇంకా లొంగడు ఆయన అప్సరసలకు. కాదు, నువ్వు ప్రయత్నించాలి, తప్పదు అన్నాడు. చెప్పినా వినలేదు. వనజ భవ ప్రభావుడగువాని వశిష్ఠు అపత్య శోకమన్ వననిధిలోన ముంచిన అవారిత సత్వుడు నిన్ను దొట్టి ఈ అనిమిషులెల్లవానికి భయం పడుచుండుదురు అట్టి ఉగ్ర కోపను కడకేగి నిల్వుమన పాడియే ధర్మువే పాకశాసన. వశిష్ఠుని యొక్క 9 కుమారులను చంపించినటువంటి వాడు సామాన్యుడు కాదు, మహాకోపిష్టైన. అమ్ముని అల్గి చూచుడును ఆ క్షణమాత్రన గోత్రధారుణీ ద్రమ్ములు వ్రయ్యు అయ్యిసుముదక్కగా అంబుధులింకు 3 లోకమ్ములు దిర్దిరందిరుగు గాట్పు చెలింపగనోడు ఉగ్రతంబమ్మిన ఎట్టి కోపబరుపాలికి భామలు ఓవనోడరే. ఆయన తలుచుకుంటే కులపర్వతాలైనా కూలిపోతాయండి, సముద్రాలు ఇంకిపోతాయి. నన్ను పంపించవద్దు అంటే, నిన్ను నాతో వాదించటానికి పిలిపించలేదు, ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు ఇంద్రుడు. ఆజ్ఞాబద్ధురాలై వెళ్ళింది. రంభను చూశాడు. ఆడింది, పాడింది. ఇక మీ అప్సరసలందరికీ ఇదే పనే, బుద్ధి లేదా? మేనక్కు లొంగానని నీకు కూడా లొంగుతాను అనుకుంటున్నావా? నీవు
నన్ను నా తపస్సు చెడగొట్టడానికి వచ్చావు కాబట్టి నువ్వు 1000 ఏళ్ళు పాషాణముగా ఉందువుగాక అని శపించాడు. రంభను 1000 ఏళ్ళు పాషాణంగా ఉంచాలంటే ఆయన 1000 ఏళ్ల తపస్సు ఖర్చు అయిపోయింది. మహర్షి, ఇంద్రుడు కోరింది జరిగింది, మీ తపస్సు ఖర్చు పెట్టమని పంపించాడు, తపస్సు ఖర్చు అయిపోయింది, నేను 1000 ఏళ్ళు రాయిగా ఉంటే ఉంటానులేండి అన్నది. చూసుకున్నాడు, తపస్సు ఖర్చు అయిపోయింది. అయ్యో, ఇంతకుముందు కామానికి వశుణ్ణై తపస్సు పోగొట్టుకున్నాను, ఇప్పుడు క్రోధానికి వశుణ్ణై తపస్సు పోగొట్టుకున్నాను. ఇంకా కామానికి క్రోధానికి లొంగకూడదు. ఇక్కడ ఉండను నేను, ఇక్కడ తపస్సు చేస్తే ఫలించటం లేదు, నేను సిద్ధాశ్రమానికి వెళ్తా. సిద్ధాశ్రమానికి వెళ్ళాడు, అక్కడ సాధించాడు. రామలక్ష్మణులతో ఈ విషయం చెప్పాడు. నా జీవిత కథలో ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఈ బంధులు వస్తుంటాయి, పరీక్షలు వస్తుంటాయి, కానీ సాధించానయ్యా. ఆ సాధింపజేసే శక్తి ఈ సిద్ధాశ్రమానికి ఉన్నది. ఇక్కడ తపస్సు చేస్తే వ్యర్థం కాదు, ఇక్కడ ఏ ఆటంకాలు రావు అని విశ్వామిత్రుడు తన జీవిత చరిత్రను రామలక్ష్మణులకు సిద్ధాశ్రమంలో చెప్పాడు. అటువంటిది సిద్ధాశ్రమం అంటే. నలదమయంతుల కథ ఉన్నది కృతయుగంలో. నలుడు దమయంతిని విడిచిపెట్టి వెళ్ళాడు. దమయంతిని జూదంలో ఓడిపోయి, పుష్కరుడి చేతుల్లో ఓడిపోయి, అడవుల పాలై, భార్యను పోషించలేక తన దగ్గర ఉంటే విడిచిపెట్టదు అని చెప్పకుండా రాత్రిపూట వెళ్ళిపోయినాడు. ఏదో తర్వాత పుట్టింటికి వెళ్తుంది అని. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది, భర్త వెళ్ళిపోయినాడన్న బాధతోటి. అప్పుడు సిద్ధాశ్రమ ఋషులు అక్కడికి వచ్చారట. భారతంలో అద్భుతంగా వర్ణిస్తాడు. ఇదో ఋషులు అక్కడ రావటం కాదు, వాళ్ళు తమ పటకుటీరములతో ఆశ్రమంతో సహా అక్కడ ప్రత్యక్షమైనారట. ఉన్నట్టుండి ఒక ఆశ్రమం ప్రత్యక్షమైంది అడవిలో. అమ్మా, నువ్వు మరణించవద్దు, నీ భర్త త్వరలో నువ్వు నీ భర్తను కలుస్తావు. ఏదో దుర్యోగం వల్ల, పూర్వజన్మ కర్మ వల్ల ఈ ఇబ్బంది వచ్చింది, బాధపడవాకు అని బోధార్చి ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించి పంపించారు సిద్ధాశ్రమ ఋషులు. ఇలా సిద్ధాశ్రమం రామలక్ష్మణులకు సిద్ధాశ్రమ విశేషములు చెప్పాడు వశిష్ఠుడు, అదే విశ్వామిత్రుడు. వశిష్ఠాదులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళే. ఈ రకంగా సిద్ధాశ్రమాన్ని గురించినటువంటి విశేషాలు అపూర్వమైనవి, అద్భుతమైనవి ఎన్నో ఉన్నాయి. అధునాతన కాలంలో కూడా సిద్ధాశ్రమాన్ని చూసిన వాళ్ళు, దర్శించిన వాళ్ళు కొద్దిమంది లేకపోలేదు. మేడం బ్లావెట్స్కీ థియోసాఫికల్ సొసైటీ స్థాపించిన ఆమె హిమాలయాలలో కొంత దూరం వెళ్ళి సిద్ధాశ్రమ ఋషులను కొందరిని చూసింది. అందులో ఒక ఆయన ఫోటో కూడా తన గ్రంథం ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథంలో ప్రచురించింది. మోరియా అని చెప్పి నేపాల్లో, లండన్లో ఆయన నేపాల్ రాజవంశానికి చెందినవాడుగా కనిపించాడు నాకు. 5000 సంవత్సరాలకు పైన ఆయన వయస్సు అని చెబుతుంది మౌర్యాని గురించి. మరువు, దేవాపి వీళ్ళు ద్వాపర యుగం నాటి వాళ్ళు. దేవాపి కూడా ఉన్నాడు ఇప్పటికి కూడా. దేవాపి అని అంటే మనకు భారతంలో భీష్ముడి కథ తెలుసు. భీష్ముడి తండ్రి శంతనుడు, శంతనుడి యొక్క అన్నగారు దేవాపి. ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు హిమాలయాలలో, దేవాపి. అట్లా ఉన్నటువంటి దేవాపి, మరువు మొదలైనటువంటి కొద్ది మందిని ఆమె చూడగలిగింది. మహనీయుడు, సిద్ధపురుషుడు నారాయణదత్త శ్రీమాలి, ఆయన నిఖిలేశ్వరానందగా హిమాలయాలలో సిద్ధాశ్రమంలో తపస్సు చేసినవాడు. స్వామి సచ్చిదానంద దగ్గర శిక్షణ పొందినటువంటి వాడు. 10,000 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి సచ్చిదానంద స్వామి ఇప్పటికి కూడా హిమాలయాలలో ఉన్నాడు. అటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయన కొంతమందిని తీసుకెళ్ళి చూపించినట్టుగా, సిద్ధాశ్రమము అక్కడి యోగులు కొందరిని చూపించినట్టుగా ఆయన జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. ఆయన మొన్నటివాడే, 15 ఏళ్ల కింది దాకా, 20 ఏళ్ల కింది దాకా ఉన్నటువంటి వాడు ఆయన. అలానే స్వామి విశుద్ధానంద ఉన్నాడు. విశుద్ధానంద హిమాలయాలలో సిద్ధాశ్రమంలో ఒక భాగమైనటువంటి జ్ఞాన్గంజ్ అని ఒక గ్రామం ఉన్నది. అక్కడ మహాతప అని ఒక యోగి ఉన్నాడు. ఆయన వయస్సు 3000 సంవత్సరాలు. ఆయన
ఆ మహాతప దగ్గర ఆయన ఆశ్రమంలో శిక్షణ పొంది సిద్ధశక్తులను సాధించాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి. 20వ శతాబ్దం ప్రథమార్థంలో లండన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి పాల్ బ్రంటన్ అనేటువంటి జర్నలిస్టు విశుద్ధానందను చూసి ఆయన మహిమలను గురించి వర్ణించి చెప్పాడు. పాల్ బ్రంటన్ అడిగాడు, స్వామీజీ మీరు చాలా గొప్పవారని విన్నాను, మీకు గంధబాబా అన్న పేరు కూడా ఉందిట కదా అంటే, ఆయన ఏ సువాసనను కావాలంటే ఆ సువాసనను సృష్టించగలడు. ఎవరైనా వెళ్ళి నాకు మల్లెపూల వాసన కావాలని ఉందండి అంటే 4 రోజులు నీ శరీరం అంతా మల్లెపూల వాసన వస్తుందిలే పో అనేవాడు. 4 రోజులు వాసన అంతా వస్తుండేది. ఏది కావాలంటే అది చేసేవాడు ఆయన. నేను చాలా మహిమలు చూశాను ఇండియాలో సిద్ధుల దగ్గర, కానీ మరణించిన వాడిని బతికించిన వాళ్ళని చూడలేదు. ఆ విద్య మీ దగ్గర ఉన్నదా అని అడిగాడు. ఉన్నది అన్నాడు ఆయన. చూపిస్తారా అన్నాడు. చూపిస్తాను. అయితే ఏమిటనంటే ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు చూపించమంటున్నావు. ఇప్పుడు ఎవరైనా మరణించిన వాడు ఉండాలిగా, దీనికోసం మనం చంపి చేయలేంగా, ఆ సిద్ధాంతం కాదుగా మంది. మరణించింది ఎవరైనా ఉంటే తీసుకురా బతికిస్తానన్నాడు ఆయన. అటు ఇటు చూశాడు. అక్కడ ఒక పిట్ట చనిపోయి ఉన్నది. చెట్టు మీద నుంచి పడిపోయి పిట్ట మరణించి ఉన్నది. నాకు చనిపోయిన వాళ్ళు మరణించడానికి నిదర్శనం కావాలి, ఆ పక్షిని బతికించండి అన్నాడు. తీసురా అన్నాడు. చేతిలో పట్టుకున్నాడు. సూర్యుడి వైపు చూశాడు. సూర్యుడిలో నుండి శక్తిని ఆకర్షించాడు. అది బతికింది. 1 గంట సేపు ఆకాశం అంతా ఎగిరింది, అటు తిరిగింది ఇటు తిరిగింది, తర్వాత మళ్ళీ పడిపోయింది. తాత్కాలికంగా దీనికి ప్రాణశక్తి ఇచ్చాను, సూర్యుడిలో నుండి శక్తిని ఆకర్షించి ఇచ్చాను అన్నాడు స్వామి విశుద్ధానంద. పాల్ బ్రంటన్ ఈ అద్భుతమైనటువంటి విశేషాన్ని సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా, రహస్య భారతంలో నా అన్వేషణ అన్న గ్రంథంలో ఈ విషయాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తాడు. విశుద్ధానంద కూడా సిద్ధాశ్రమ యోగి. సిద్ధాశ్రమంలో తపస్సు చేసినటువంటి వాడు, సిద్ధశక్తులు కొన్ని సాధించినటువంటి వాడు. మా మౌనస్వామి విశుద్ధానంద మిత్రులు అని చెప్పబడుతూ ఉన్నది. మౌనస్వామి హిమాలయాలకు వెళ్ళాడు. ఆయన అక్కడ తపస్సు చేశాడు. మహనీయుడైనటువంటి అచ్యుతానంద సరస్వతీ స్వామి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి సిద్ధాశ్రమంలో తిరుగుతూ ఉన్నా, అక్కడ సంచరిస్తూ తపస్సు చేస్తున్న స్వామి నిఖిలేశ్వరానంద అంటే నారాయణదత్త శ్రీమాలి, నిఖిలేశ్వరానందతో విశుద్ధానందతో మైత్రి కలిగింది. వాళ్ళతో కలిసి తపస్సు చేశాడు. సిద్ధశక్తులు సాధించి ఆయన కొర్తాళానికి వచ్చాడు. అటువంటి మౌనస్వామి కూడా హిమాలయ యోగి, సిద్ధాశ్రమ యోగి. ఆ రకంగా సిద్ధాశ్రమాన్ని గురించి ఈ ప్రస్తావన ఇటీవలి కాలంలో కూడా చాలామంది స్వయంగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. సుప్రసిద్ధ యోగిని ఆనందమాయి ఉన్నది. ఆనందమాయి అనంటే మొన్నటి దాకా ఉన్నటువంటిది. జవహర్లాల్ నెహ్రూ గారి భార్య కమలా నెహ్రూ ఆమె శిష్యురాలు. భార్య కోసం ఆయనకు నమ్మకం లేకపోయినా నెహ్రూ గారు కూడా 1-2 సార్లు ఆమె దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. ఆమె అంటుంది, మహాపురుషుడు సిద్ధాశ్రమ యోగి అయినటువంటి దేవరహా బాబా యొక్క అనుగ్రహం వల్ల నేను హిమాలయాలలో ద్వాపరయుగం నాటి వ్యక్తులను నేను చూడగలిగాను అని అంటుంది. హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమాన్ని గురించి ప్రస్తావిస్తూ, నేను 20 అడుగులు 25 అడుగులు ఎత్తున్నటువంటి 5000 ఏండ్ల నాటి మనుషులను నేను చూశాను అని అంటుంది. సిద్ధాశ్రమ దర్శనం పొందినటువంటి ఆనందమాయి. ఈ రకంగా సిద్ధాశ్రమం అనేటువంటిది అది ఒక ఊహ, అది ఒక కల్పన, ఒక ఇమాజినేషన్ కాదు, నిజంగా హిమాలయాలలో ఉన్నటువంటిది. అది కైలాస పర్వత ప్రాంతంలో సిద్ధాశ్రమం ఉన్నది. కైలాసం అంటే కేళి అన్నమాట సంస్కృతంలో ప్రసిద్ధమైంది. కేళి అంటే క్రీడ, శివుడు క్రీడించే చోటు. కేళి మీది నుంచి వచ్చిందే కైలాసము అనేటువంటిది. కైలాస పర్వతం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పిరమిడ్స్ను గురించి వాళ్ళు చాలా ప్రసిద్ధి వచ్చింది. ప్రపంచం అంతా కూడా దీని గురించినటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పిరమిడ్ అంటే 4 త్రికోణాలు కలిసి ఒక అగ్రం దగ్గర కలుస్తాయి. అటువంటి పిరమిడ్ ఆకారంలో మాణిక్యోల్లసితంగా ప్రకాశిస్తూ ఉంటుంది. మహాభారతంలో దీన్ని హేమకూట పర్వతము అని అన్నారు కొంతమంది. అక్కడక్కడ మేరు పర్వతం అన్న మాట కూడా వినిపిస్తుందనుకోండి.
జైన సాహిత్యంలో దీనికి అష్టపాద పర్వతం అని పేరు. ఇంకా రత్నాద్రి, గణపర్వతం ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. ప్రథమ తీర్థంకరుడైనటువంటి ఋషభనాథుడు అక్కడే నిర్వాణానికి వెళ్ళాడు, భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు అని జైన గ్రంథాలలో వ్రాయబడింది. బౌద్ధ వాంగ్మయంలో కూడా ఈ కైలాస పర్వతం ఇది బుద్ధుని యొక్క నివాసంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. బ్రహ్మానంద స్వరూపుడైనటువంటి బుద్ధుడు, ఆయనకు శంవరుడు అని అంటారు వాళ్ళు అక్కడ. ఆ చక్రశంవరుడు, కాలచక్ర ప్రభువు, ఆయన స్థానం ఈ పర్వతం. ఈ పర్వతం మీద బుద్ధుడు 500 మంది బోధిసత్వులతో నివసిస్తూ ఉంటాడట. బోధిసత్వులంటే బుద్ధత్వము పొందినటువంటి యోగులకు బోధిసత్వులు అని పేరు. అంటే ఎవరైనా బుద్ధత్వాన్ని పొందవచ్చు. ఇప్పుడు శివుని గురించి తపస్సు చేశారనుకోండి, శివత్వం పొందవచ్చు. సాధనలో దివ్య సాధన, వీర సాధన, పశు సాధన ఉన్నాయి. దివ్య మార్గం అంటే నేనే పరమేశ్వరుణ్ణి, అహం బ్రహ్మాస్మి, శివోహం అని భావించటం. ఆ సాధన చేసినటువంటి వాడు ఆ స్థితిని చేరుకుంటాడు. అంటే వాడికి శివత్వం వస్తుంది, వాడికి ఒక శూలం వస్తుంది, వాడికి ఒక గజచర్మాంబరం వస్తుంది, దివ్యశక్తులు వస్తాయి. కానీ పార్వతీదేవి రాదు, ప్రపంచసురు లోకాలను పరిపాలించే శక్తి రాదు, సిద్ధశక్తులు వస్తాయి. అటనే వైష్ణవం కూడాను. ముక్తులలో సాలోక్యము, సారూప్యము, సాయుధ్యము, సామీప్యము ఇవన్నీ ఉన్నాయి. సాలోక్యం అంటే ఆ దేవుడి యొక్క లోకానికి వెళ్ళటం, సామీప్యము అంటే ఆ దేవుడికి దగ్గరగా ఉండే అవకాశం ఉండటం, సారూప్యము అంటే ఆయన రూపం రావటం, సాయుధ్యము అంటే ఆయనలో కలిసిపోవటం. ఇట్లా మన వాంగ్మయంలో ఉన్నట్లుగానే బౌద్ధ వాంగ్మయంలో కూడా ఉన్నది. బుద్ధుడు సర్వేశ్వరుడు. వాళ్ళ సిద్ధాంతంలో త్రిమూర్తులు బుద్ధుడు సృష్టించినటువంటి వాళ్ళు, మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వాళ్ళు సృష్టించారట. అలా బుద్ధత్వాన్ని పొందినటువంటి వాళ్ళను బోధిసత్వులు అని అంటారు. బుద్ధైః ప్రత్యేక బుద్ధైశ్చ శ్రావకైశ్చ నిషేవిత మార్గస్త్వమేకా మోక్షస్య. ఆ బౌద్ధ వాంగ్మయంలో ఉండేటువంటి దేవతలు, ప్రజ్ఞాపారమిత మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. వాళ్ళు బుద్ధత్వం పొందినటువంటి వాళ్ళు ఆ దేవతను ఆరాధిస్తూ ఉంటారు అని ఆ దేవతల గురించి చెబుతారనుకోండి. 500 మంది బోధిసత్వులతో బుద్ధుడు అక్కడ ఉంటాడట. అలా కుంగ్రిష్పోష్ అని బౌద్ధులు దీన్ని పిలుస్తూ ఉంటారు. మంచు వజ్రం అని అర్థం ఆ కైలాస పర్వతానికి. బుద్ధుని ముఖ్య సేవకుడైనటువంటి ధర్మపాలుడు దానికి పరిపాలనాధికారిగా ఉంటాడు. వ్యాఘ్ర చర్మధారి, డమరుకధారి, త్రిశూలాన్ని ధరించి, కపాలమాలను దాల్చి, తన భార్య అయినటువంటి వజ్రవారాహితో ధర్మపాలుడు ఉంటాడు అని బౌద్ధ వాంగ్మయం చెబుతున్నది. వాళ్ళలో హేరుక దేవుడు అని కూడా ఉన్నాడు. హేరుకుడు అంటే ఒక స్థితి, బుద్ధులలో ఒక స్థితిని పొందటం. అతడు చాలా తీవ్రమైనటువంటి రూపంతో ఉంటాడు. హిమగిరిలో త్రివిష్టపము హేరుకనాథుడు నాట్యమాడుచున్ డమరుకనాదముల్ సలుపు డాకినులు అద్భుత బాధ్య సుందరాంగులున్. అక్కడ అద్భుతమైనటువంటి డాకినీ గణం ఉంటుంది. ఆ భ్రమలను ముల్చుచుందురట పాంధుల వారిను తెంచి కొల్చితిన్ కొమరుగ వజ్ర భైరవుని కోరి భజించితి క్రోధకాళికన్. హిమగిరిలో త్రివిష్టపం, టిబెట్ అది. అక్కడ హేరుకనాథుడు ఉన్నాడు. అతడు డమరుకం వాయిస్తుంటాడు. అతని దగ్గర ఎందరో డాకినులు ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి గంధర్వ స్త్రీలు, వాళ్ళు అప్సరసలు. డాకినులంటే మనకు మామూలుగా డాకినులంటే మనకు భయం. శాకిని డాకిని గాలి దయ్యంబులం బట్టి నేలంబడం కొట్టి వాలంబునం చుట్టి నేలంబడం కొట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని ఆంజనేయ దండకం చదువుతుంటాం మనం. కానీ అక్కడ డాకినులు అని అంటే చాలా అందమైనటువంటి వాళ్ళు, సుందరాంగులు అర్థాలు. డాకినులు అద్భుత గానమోహినుల్ భ్రమలను ముంచు సుందురట పాంధుల. పాశ్చాత్య రచయితలు అక్కడ సంచారం చేసినటువంటి వాళ్ళు, అన్వేషణ చేసిన వాళ్ళు చాలామంది రాశారు. ఇక్కడ కొన్ని చోట్ల చాలా కమ్మని పాటలు వినిపిస్తుంటాయి. మనుషులు ఎవరూ కనపడరు. ఏమిటి, ఎవరూ కనపడరు, కనిచూపు మేరలో మనుషులు ఉండరు, కానీ పాటలు వినిపిస్తున్నాయి అని అంటే ఇవి డాకినుల పాటలు, ఇక్కడ మేము ఎప్పుడూ వింటూనే ఉంటాము అని అక్కడి వాళ్ళు చెప్పారట. అట్లా ఆ డాకినులు సామాన్యులు కాదు.
వజ్రవారాహి యొక్క చెలికత్తెలలో వర్ణిని డాకిని అని ఉన్నారు. డాకిని యుద్ధదేవత, వర్ణిని విద్యాదేవత అని మనకు చిన్నమస్తాతంత్రం చెప్తుంది. అట్లా ఆ డాకిని గణం అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. ఈ డాకిని గణం కూడా బౌద్ధ గణంలో వాళ్ళు కూడా తమ గణంలో వాళ్ళని పెట్టుకున్నారు. వజ్రవారాహితో కలిసి ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇక్కడ చెట్లల్లో కొన్ని చెట్లు చాలా మహిమాన్వితములైనటువంటి వృక్షాలుగా ఉంటాయి. వాటి పండ్లు తింటే మృత్యువు రాదుట. కొన్ని పండ్లు తినేటట్టయితే ముసల్దనం పోయి యవ్వనం వస్తుంది. అటువంటి వృక్షాలు అక్కడ ఉన్నవి అని అంటారు. అక్కడ ఇందాక స్ఫటిక సరస్సును గురించి కూడా ప్రస్తావించాను. స్ఫటిక సరస్సులో స్నానం చేసేటట్లయితే ముసలితనం రాదు, యవ్వనం ఎప్పుడూ ఉంటుంది. స్ఫటిక సరస్సే మానస సరస్సు అని కొంతమంది యొక్క అభిప్రాయం. సరే, అది అభిప్రాయ భేదాలు వాటిల్లో ఉన్నాయి అనుకోండి. బౌద్ధ మతంలో టిబెట్ అక్కడ అడుగు పెట్టకముందు బోన్పాల్ అనేటువంటి మాంత్రికులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా గొప్ప మంత్రసిద్ధులైనటువంటి వ్యక్తులు. వాళ్ళ గ్రంథాలలో కైలాస పర్వతాన్ని సంగ్రామశక్తి స్వరూపమైనటువంటి కాన్గ్రీ లబ్స్థాన్ అనే దేవత పరిపాలిస్తుంది అని రాశారు. లబ్స్థాన్ అనే దేవత, ఆ దేవత శూలాన్ని ధరించి జడల బర్రెను ఎక్కి తిరుగుతూ ఉంటుందిట. అందువల్ల వాళ్లకు మనకు ఎట్టనైతే శివుడికి నందీశ్వరుడు, విష్ణుమూర్తికి గరుడ వాహనము ఇవన్నీ భావిస్తుంటాము, అమ్మవారికి సింహవాహన అని చెప్పి వాళ్ళు జడల బర్రెను వాహనంగా ఉన్నటువంటి దేవుణ్ణి దేవతను వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే జడల బర్రె అంటే వాళ్ళకు చాలా పూజ్యమైనటువంటి ప్రదేశం అన్నమాట, ఆ దేవత అన్నమాట, వాహన దేవత. అక్కడక్కడ వాళ్లకు ఏదైనా ఇబ్బందులు వచ్చేటట్టయితే ఆ దేవతను ప్రార్థిస్తే ఓ జడల బర్రె వచ్చి దోవ చూపిస్తూ ఉంటుంది అక్కడ వాళ్లకు. ఇవన్నీ తపస్సులో సాధనలో ఉండేటువంటి భాగాలు అనుకోండి. గైకోండ్ అని చెప్పి వాళ్ళు పిలుస్తారు ఆ జడల బర్రెను. వాళ్ళ పురాణాలలో వాళ్ళ వాంగ్మయంలో మనకు కనిపిస్తుంది. మన శివవాహనమైనటువంటి నందీశ్వరుడు, అమ్మవారి సింహంలాగా అన్నమాట. కైలాస పర్వతాన్ని కాంగ్రిన్ బోక్ఫెన్గ్ అనే 9 అంతస్తుల స్వస్తిక భవనంగా, కైలాసంలో 9 అంతస్తులు ఉంటాయిట. బౌద్ధ వాంగ్మయంలో చాలా చిత్రమైనటువంటి విశేషాలు ఇవన్నీ కూడా వర్ణించబడుతూ ఉంటాయి. మన గ్రంథాలలో దేవతలు, హనుమంతుడు కూడా హిమాలయాలలో తపస్సు ఇప్పటికీ చేస్తున్నాడు అని, హనుమంతుడి గుహలు కొన్ని, ఇక్కడ హనుమంతుడు ఉంటాడు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటాడు అని చెప్పి వర్ణిస్తారు. దీంట్లో ఆ మధ్య శ్రీహర్ష అని ఒక యోగి ఒక గ్రంథం రాశాడు. అతడు దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుడు. దత్తాత్రేయ మంత్రాన్ని ఎంతో చేశాడు, కొన్ని లక్షల కోట్లు చేశాడు. చేసిన తర్వాత అతడికి బుద్ధి పుట్టింది. ఇక్కడ ఎవరో చెప్పారు దత్తాత్రేయుడు ఆ ప్రాంతంలో ఒక గుహలో ఉంటాడు అని. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ కొండల్లో మంచులో కష్టపడి 3-4 రోజులు ప్రయాణం చేసి ఆ దత్తాత్రేయుడు గుహ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేరు, మంచు గుహ ఉన్నది. అయ్యో, ఇంత దూరం వచ్చాను స్వామి నీకోసం, నాకు దర్శనం ఇవ్వవా అని అక్కడ ఆమెను కూర్చున్నాడు. కూర్చుంటే దత్తాత్రేయ స్వామి వచ్చి అనుగ్రహించాడు. అనుగ్రహించి అతడికి దీక్ష ఇచ్చాడు, ఉపదేశం చేశాడు. చేసిన ఆయన, నీ ఎంతో అనుగ్రహం కలిగి ఉంటాను, నువ్వు నీ ఆశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకో అన్నాడు. సరేనండి అని చెప్పి బయలుదేరాడు. బయలుదేరితే ఆయన నవ్వుతూ దత్తాత్రేయ స్వామి అన్నాడు, 3 రోజులో 4 రోజులో నడిచి వచ్చావు కష్టపడి, ఇప్పుడు అంత అక్కర్లేదులే అని చెప్పి ఊరికి అలా చేయి పట్టుకున్నాడు. ఆశ్రమంలో ఉన్నారు. 10-15 నిమిషాలు మాత్రమే పట్టింది. అంటే మహాపురుషుడు దత్తాత్రేయ స్వామి, సిద్ధేశ్వరుడు, త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి ఆయన యొక్క అనుగ్రహాన్ని గురించి శ్రీహర్ష ఒక గ్రంథం రాసి దాంట్లో ఈ విశేషాలన్నింటినీ కూడా చెప్పాడు. ఆ గ్రంథం కొద్ది కాలం కింద అచ్చయింది కూడా. హిమాలయాలలో ఉండేటువంటి ఇటువంటి విశేషాలు. స్వామి ప్రణవానంద అని ఒక గొప్ప యోగి ఉన్నాడు, మన గోదావరి జిల్లావాడు, తెలుగువాడు, దండిభట్లవారు. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ చాలా కాలం సంచారం చేసి అక్కడ ప్రజలకు సేవ చేశాడు. ఆయన మంచి డాక్టరు. అందుకనుక ఆయన డాక్టర్ లామా అని పిలిచేవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఆయన సన్యాసం తీసుకొని 25 చాతుర్మాస్య దీక్షలు చేశాడు అక్కడ. అంటే సన్యాసులకు చాతుర్మాస్య దీక్ష అని ఉంటుంది. సంవత్సరంలో 4 నెలలు, ఆషాఢ పూర్ణిమ నుండి 4 నెలల పాటు ఎక్కడికి కదలకుండా తపస్సు చేస్తూ, ధర్మోపదేశం చేస్తూ, ప్రజలకు ఉపకారం చేస్తూ, ఒక్కచోటనే ఉండాలి కదలకుండా అనేటువంటిది చాతుర్మాస్య దీక్ష యొక్క నియమం. సన్యాసులకు ఇప్పుడు ఇది చాతుర్మాస్య దీక్షా సమయం కూడా ఆషాఢ పూర్ణిమ నుండి మొదలైంది. ఎవరికి అవకాశం ఉన్న చోట, ఎవరికి ఇష్టమైన చోట వాళ్ళు ఉంటారు, తపస్సు చేస్తుంటారు. 25 చాతుర్మాస్య దీక్షలు చేశాడు ఆయన కైలాస పర్వతం దగ్గర.
అంతటి అద్భుతం, అంతటి చలిలో ఆ ప్రదేశంలో అక్కడ నివసించి చాతుర్మాస్య దీక్ష చేయటం, అక్కడ ఒక యజ్ఞశాలను కూడా నిర్మించాడు ఆయన. అలాంటి ఆ స్వామి ప్రణవానంద హిమాలయాలలో ఉండేటువంటి విశేషాలను గురించి ఒక గ్రంథం రాశాడు. అక్కడి యోగులు, తపస్సులు, అక్కడ ఉండేటువంటి విశేషాల గురించి చాలా గొప్ప గ్రంథం. దానికి ఆ రోజుల్లో భారతదేశానికి ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మంచి పీఠిక కూడా రాశాడు దానికి. అటువంటి విశేషాలు ఎన్నో స్వామి ప్రణవానంద గ్రంథంలో, స్వామి శ్రీహర్ష వంటి యోగుల యొక్క గ్రంథాలలో, ఇటువంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఆ గ్రంథాలలో, మన పురాణ వాంగ్మయంలో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కైలాస శిఖరస్థంచ పార్వతీపతిముత్తమం యథోక్తరూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం దేవతైస్తు సర్వదా గీతం విష్ణుబ్రహ్మనుతం తదా భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం. శివుణ్ణి నేను ఆవాహన చేస్తున్నాను అని అంటాడు శివపురాణంలో కైలాసనాథుడి యొక్క వర్ణనలో.